బొన్జూర్ గైస్, ఏంది మేము మళ్ళీ వచ్చేసింది అనుకుంటున్నారా? మరి యూరోప్లో ఈజీగా చికెన్ పులావ్ ఎట్లా చేసుకున్నామో మీకు చూపించాలి కదా, అందుకే మళ్ళీ వచ్చేసిన. సో మేమైతే యూజువల్లీ క్లిమాన్షో నుంచి చికెన్ తెచ్చుకుంటాము. నాకైతే ఎక్కువ నాన్ వెజ్ ఉండడమే ఇష్టం ఫ్రెండ్స్, ఎందుకంటే అదైతే మనం కట్ చేయాల్సిన పని లేదు, వాడే కట్ చేసేస్తాడు. బట్ ఇక్కడ క్లిమాన్షోలో మనం వాడిని బాబా అని అడుక్కునే సరే కట్ చేయడు. వాడికి మూడు ఉంటే ఎప్పుడో ఒకసారి ఇట్లా కట్ చేసేస్తుంటాడు అనమాట. సో నేను అడుక్కోగా ఆ బర్డ్ని 4 పీసులు చేసి ఇచ్చిండనమాట. ఫ్రెంచ్లో చికెన్ని మనం పోలే అంటాం అనమాట, మనం కదా వాళ్ళు అంటారు. బేసికలీ వాళ్ళైతే కట్ చేయరు చికెన్ని, బర్డ్ లానే ఇచ్చేస్తారు. బట్ నేనైతే లైన్లో నుంచి అడుక్కుంటే నాకు 4 పీసులు చేసి ఇచ్చారు అనమాట. బేసికలీ మనకి ఇక్కడ వాళ్ళు పోలే విత్ స్కిన్ ఇస్తారు, స్కిన్ ఏం రిమూవ్ చేయరనమాట. మరి నేనైతే బస్తీమే సవాలని చెప్పి మొత్తం స్కిన్ తీయడానికి చాలా కష్టాలు పడుతున్నాయి ఇక్కడ. దానికేమో స్కిన్ వస్తలేదు, మా ఫ్రెండ్స్ అందరేమో ఏం రావట్లేదా అని వాళ్ళు డైలాగులు ఇస్తున్నారు. మనమేమన్నా తక్కువనా? మా రూమ్మేట్ వెజిటేరియన్ ఫ్రెండ్ ఉంటే కొంచెం స్కిన్ రావట్లేదండి, కొంచెం హెల్ప్ చేస్తారని ఆమెను అడిగిన హెల్ప్. మనకు లెగ్ పీస్ అంటే ప్రాణం కాబట్టి నైఫ్తో నైస్గా స్లైస్ చేసి స్లైట్గా స్లిట్ ఇచ్చానమాట. ఇంకెంతసేపు కట్ చేస్తావులే, వంట చేయడం చూపించంటారా? చూపిద్దాం, కంగారు ఎందుకండి. షాకయారా ఫ్రెండ్స్, మిక్సీ వచ్చేసింది మన ఇంట్లోకి. సో ఇక్కడ మనం యూస్ చేస్తుంది గ్రీన్ చెఫ్ ఇండియన్ మిక్సీ కాబట్టి అది నార్మల్ 3 పిన్ ఉంటుంది. బట్ అక్కడ అది నడవది, లైక్ యూనివర్సల్ అడాప్టర్ తీసుకోవాలి. సో అది యూస్ చేస్తున్నాం మనము. బిర్యానీలో ఏం వేస్తామో తెలుసా ఫ్రెండ్స్ మీకు? మసాలా మళ్ళీ తెలిస్తే అవే వేసుకోండి. అక్కడ కనిపించే ఐటమ్స్ అన్నీ వేసుకోండి, జరా కొన్ని ఏమో పక్కకు పెట్టుకోండి, అవి మనం డైరెక్ట్గా బిర్యానీలో వేద్దాము. ఇది జస్ట్ ఫస్ట్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో వాటితో పాటు కొంచెం అల్లం, వెల్లుల్లి అండ్ పుదీనా, టొమాటో కూడా జార్లో కూతుంది. నేనైతే మస్తు ఎక్సైట్ అవుతున్నా, బికాస్ బ్రసెల్స్లో మిక్సీ యూజ్ చేస్తున్నా ఫ్రెండ్స్, మాటలు కాదు. అండ్ బిర్యానీలోకి వచ్చేస్తే ఈ బిర్యానీకి ఫ్లేవర్ ఇదనమాట. సో మిక్సీలో మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని అండ్ జింజర్, గార్లిక్, టొమాటో అండ్ కొరియాండర్ కూడా వేసుకోవాలి. అండ్ నా దగ్గర అయితే అది లేదు, దాన్ని ఏమంటారు మర్చిపోయినా, ఆగండి, మింట్ లేదు. క్లిమాన్షోలో నేను మింట్ తేవడం మర్చిపోయినా. సో ఉన్న వేసుకొని మెత్తగా పేస్ట్ చేయండి. ఇంకా లేట్ అయింది, నడవండి వంట పెట్టేద్దాం. సో మనకైతే బీబీఎఫ్ ఆడ్ గురించి ముందే తెలుసు కాబట్టి మనం 6లోనే పెట్టి స్టార్ట్ చేద్దాము. అండ్ మీకు ఆయిల్ కోసం చెప్దాం అనుకున్నా, నిజంగా ఇక్కడ ఆయిల్ ఇదే కాదు, ఏ ఆయిల్ అయినా సరే మంచిగా ఉంటుంది అసలు. అరే జిడ్డీష్ అన్నట్టుగా జిడ్డుగా కాకుండా చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఆయిల్ తర్వాత హనీ వేయాలనుకుంటున్నారా? కాదు, ఘీ. అది అట్లుంటాయి మరి మన పనులు. మరి మన పేరెంట్స్ ఏమో బూస్ట్ డబ్బాలో కారం పెడితే ఏమన్నారు, కానీ హనీ డబ్బాలో ఘీ వేస్తే షాక్ అవుతున్నారా ఫ్రెండ్స్ మీరు? సో దాబి పాయింట్కి రా అంటున్నారు కదా, అందుకే వచ్చేసిన. ఆయిల్ కొంచెం హీట్ అయినాక చెక్క, లవంగా, ఇలైచీ అండ్ తేజ్పత్తా వేసుకోవాలి. అండ్ షాజీరా కూడా వేసేద్దాం. ఈ ఫారినర్స్ ఎట్లా తెల్లగా ఉంటారు, ఈ ఆనియన్స్ కూడా అట్లే తెల్లగా ఉంటాయి. సో అవి వేసేద్దాం. అవి కూడా ఇదే టైంలో మింట్ అండ్ కొత్తిమీర కూడా వేయాలి. నా దగ్గర మింట్ లేదు కాబట్టి నేను వేస్తలేను, మీరు అది కూడా యాడ్ చేసుకోండి. సో లిడ్ పెట్టి ఫ్రై చేసుకుందాము కొంచెం. చూసారా ఫ్రెండ్స్, మంచిగా ఫ్రై అయిపోయింది. మీరు ఆ స్టవ్ మీద కాన్సన్ట్రేట్ చేయకండి, ఇందాక 6 అంది ఇప్పుడు 8 ఉంది అని, అట్లా అవుతుంటాయి. ఓకేనా? సో మనం ఇప్పుడు వేసేద్దాం మ్యాజిక్ మసాలా. ఈ మ్యాజిక్ మసాలాతో బిర్యానీ చేసుకుని మనం తిన్నాక మనం కూడా అంటాం, జంపర్ మే బంపర్, జజ్జనగర్ జనారే అని. మళ్ళీ మీరు కూడా ఈ రెసిపీ చేసుకొని ఇంట్లో తిని నాకు కూడా చెప్పండి కమెంట్స్లో, అన్నారో లేదో మరి డైలాగ్స్ ఏంది అని. సో దీనికి మనం లిడ్ క్లోజ్ చేసి అలా షికార్కి వెళ్ళొద్దాం రండి. చూడండి మై లవ్లీ టెస్లా ఎంత క్యూట్గా ఉంది కదా అసలు, రెడ్ కలర్. మీకు తెలుసు కదా, నేను జింగ్లాంగ్ సూపర్ మార్కెట్ని చూపించకపోతే నాకు మనశ్శాంతి రాదు. ఇది పేరుకి చైనీస్ సూపర్ మార్కెటే కానీ నిజంగా ఇండియన్ ఐటమ్స్ చాలా ఉండే తెలుసా. నేనైతే అక్కడ పొట్టు మినపప్పు కూడా చూసింది చాలే, రండి ఇక బిర్యానీ ఏమవుతుందో చూడాలి కదా మరి. బిర్యానీ అయినా పులావ్ అయినా ఏదైనా ఒకటే ఫ్రెండ్స్, చికెన్ ఉంది కదా, ఇక ఏదైనా ఒకటే. ఇక చలో వేసేద్దాం మన చికెన్ లెగ్ పీసెస్ని అండ్ ఆల్ అదర్ పీసెస్ని మంచిగా సర్దిద్దాం. మేమైతే కొంచెం చికెన్ ఇట్లాగా పులావ్ ఆర్ బిర్యానీ చేసుకుంటాం అండ్ రెస్ట్ ఆఫ్ ద చికెన్ని శాండ్విచ్ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్కి దాచుకుంటాం. సో ఇప్పుడు మనం వేసిన మసాలా మొత్తం ఈ చికెన్కి పట్టాలన్నమాట. సో ఇది మంచిగా దాంట్లో ఆ మసాలా ఫ్లేవర్లో మంచిగా కుక్ అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఇంకా మిక్సింగే అనుకుంటే మిక్సింగ్ చేసేయాలన్నమాట. సో లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకుంటే ఇంకా మంచిగా వాటర్ ఇట్లా వస్తుంటాయి. బెస్ట్ థింగ్ ఏంటంటే మనం వాటర్ పోయాల్సిన నీడే లేదు, బికాస్ ఇది ఫ్రోజన్ చికెన్ కదా, సో ఆటోమేటికలీ వాటర్ వస్తుంది. నా వెజ్ ఫ్రెండ్ని అడుగుతున్నాను ఫ్రెండ్స్, చికెన్ ముక్కకి మంచిగా మసాలా ఏమన్నా సరిపోయినా లేదో టేస్ట్ చేయమని. ఆ క్లిప్ తనే షూట్ చేస్తుంది, అందుకే ఆమెను అడిగిన. తప్ప ఫ్రెండ్స్, ఒక్క 10 minutes మంచిగా లిడ్ క్లోజ్ చేసి పెట్టేద్దాం. చూసినారా వాటర్ ఎంత వచ్చినాయో? చికెన్ చారు అనుకుంటారేమో, కాదు చికెన్ పులావే. పోతాయి వాటర్, జర ఆగండి.
పేషెన్స్ ఇస్ అ కీ అన్నమాట. యూజ్ చేయండి మరి. ఏంది డబ్బా అనుకుంటున్నారా? ఇదే మరి మన మసాలా డబ్బా. మనమేం పర్మనెంట్గా ఉండనికి పోలేదు అక్కడికి. 3 monthsకి వెళ్ళినాం. అట్లాంటివే ఉంటాయి, అడ్జస్ట్ అయిపోవాలి మీరు. సో మీ అందరి ఆశీర్వాదాలతో ఆశీర్వాద పసుపు కొనుక్కున్నాం. సో అది వేసేద్దాం కొంచెం. ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదగాలని చెప్పి ఎవరెస్ట్ తీకాలాల మిర్చి పౌడర్ తెచ్చుకున్నాం. ఏంది మే ప్రమోషన్ ఇస్తుంది అనుకుంటున్నారా? కాదు, మనకున్న 100 సబ్స్క్రైబర్లకి మళ్ళీ ప్రమోషన్ ఒకటి. నాట్ ఈవెన్ 100 ఫ్రెండ్స్, 100 సబ్స్క్రైబర్స్ కూడా లేరు మనకి. ఇక మీరే చూస్తారా, ఇక మనకి సబ్స్క్రైబర్స్ని తేరా. ఎందుకంత ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ని తెండి కొంచెం ప్లీజ్. సో ఇప్పుడు మనం సప్త సముద్రాలు దాటించి తీసుకెళ్ళిన చికెన్ మసాలాని వేసేద్దాం. చాలామంది చికెన్ మసాలా, మటన్ మసాలా, గరం మసాలా అంటారు. అన్నీ ఒకటే. చికెన్ మసాలాలో చికెన్ లెగ్ పీస్ ఉంటుందా? మటన్ మసాలాలో ఏమైనా నల్లిబోన్ వేస్తారా? అదంతా బిజినెస్ ఫ్రెండ్స్, బిజినెస్. మనమే తెలుసుకోకుండా అదొకటి ప్యాకెట్, ఇదొక ప్యాకెట్ అని వేస్తా కూర్చుంటాం. సో చికెన్ మసాలాను ఒక 2 spoons వేసేద్దాం. మీ అందరికీ వంట వచ్చని నాకు కూడా తెలుసు. ఇక వేసినవి అన్నీ కలపండి, ఇంకేం చేస్తారు ఇక. మీకు ఒకటి తెలుసా, మనం అన్నీ వేసినాం సాల్ట్ తప్ప. ఈ సాల్ట్కి మస్తు పొగరు ఫ్రెండ్స్. అది అంటదంట అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడని. అట్లుంది మరి దాని సంగతి. ఏ మాట కామాట దానికి నిజంగా అంత పొగరు ఉండడంలో తప్పు లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అన్నీ వేసినా సరే ఇది వేయకపోతే టేస్టే ఉండదు. ఈ సొల్లంతా చెప్తుంది ఏమి ఇన్ని స్పూన్లు సాల్ట్ వేస్తుంది అని అనుకుంటున్నారా? ఆ యూరప్లో దొరికే ఈ సాల్ట్కి అయితే అసలు సాల్టీగానే ఉండదు నిజంగా. 2-3 స్పూన్లు ఎక్కువ వేసినా తప్పే లేదు అసలు. సో అన్నీ వేసేసినాక మళ్ళీ మిక్సింగే అని మిక్స్ చేసేద్దాం. అలా అనకపోతే మిక్సింగ్ అవ్వదా అని మీకు డౌట్ రావచ్చు. ఎట్లా అన్నా కూడా అవుతుంది ఫ్రెండ్స్. సరే కానీ క్లీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ బిగులు. ఇందాక నుంచే పులావ్ అంటుంది, ఏమేంటి చికెన్ కర్రీ చేస్తుంది అనుకుంటున్నారా? ఆగండి, హ్యావ్ సమ్ పేషెన్స్ ఫ్రెండ్స్. ఎందుకు అట్లాగా? సో ఇది ఇండియా గేట్ రైస్ అనమాట, సోనా మసూరి రైస్. ఇది మనకి ఇండియన్ స్పైసెస్ దగ్గర దొరుకుతుంది. దీనికి పోయి రావాలంటే మళ్ళీ ట్రామ్ ఎక్కి రావాలి. ఇది 10 kgs బ్యాగ్. మనకి అరౌండ్ 16 to 17 euros పడ్డది. అదే నియర్ బై షాప్స్లో ఏమైనా తెచ్చుకుంటే మనకి 20 to 23 euros పడుతుంది. అంటే 10 kgs 2300 to 400 పడుతుంది అనమాట. ఎనీవేస్, ఇప్పుడు మనకి ఆ బౌల్లో లైక్ 2 glasses ఆఫ్ రైస్ మాత్రమే కుక్ అవుతుంది. సో నేను ఒక 2 glasses ఆఫ్ రైస్ని వాష్ చేసుకోవడానికి వేసుకుంటున్నాను. సో ఇన్ ద మీన్ టైం మనము మంచిగా చికెన్ కుక్ అయిందా చూద్దాము. సో ఇక్కడ చూస్తే మనకు ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది. అండ్ మనం ఈ టైంలో కొంచెం కొరియాండర్ అండ్ మింట్ ఉంటే వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న 2 glasses రైస్ని దీంట్లోకి వేసేద్దాం. అంటే ఫస్ట్ వాటర్ పోయామన్నమాట పులావ్లోకి. రైస్ కొంచెం ఈ ఫ్లేవర్ అంతా కూడా పట్టుకోవాలి. ఆఫ్టర్ దాట్ మనం వాటర్ పోద్దాము. ఫస్ట్ అయితే రైస్ అంతా పోసేసి అండ్ దెన్ కలిపేద్దాం. సో రైస్కి మసాలా పట్టేలాగా కొంచెం కలిపేసేసి లిడ్ క్లోజ్ చేసుకుందాము. సో మేము తెచ్చుకున్న 1 bird చికెన్ ఇందులో కుక్ అవ్వదు. సో అందుకని నేను అవెన్లో కూడా కుక్ చేయడం కోసమని ఇంకొక బౌల్లో చేసుకున్నా. సో అందులో ఒక 1.5 glass రైస్ అండ్ చికెన్ కూడా వేసుకున్నా. అండ్ మంచి కొరియాండర్ కూడా వేసేద్దాం. అదే మన మెయిన్ ఫ్లేవర్ అన్నట్టు. సో అది పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు స్టవ్ మీద ఉన్న చికెన్ హండీలోకి మనం వాటర్ తీసుకుందాం. నేనైతే యూజువల్లీ లైక్ హాట్ వాటర్ ప్రిఫర్ చేస్తాను, సో దాట్ అది జల్దీ కుక్ అవుతుంది. సో అక్కడ 2 glasses సోనా మసూరి రైస్కి 5.5 వాటర్ పోస్తాము. బట్ అది కుక్డ్ చికెన్ కాబట్టి మనం 5.5 వాటర్ సరిపోతాయి. సో అన్నీ వేసినాక ఒకసారి మొత్తం కలబెట్టుకొని అండ్ దెన్ మనం టేస్ట్ చెక్ చేయాలి లైక్ సాల్ట్. సో నేను సాల్ట్ చెక్ చేస్తున్నా, నేను మొత్తం తాగేస్తున్నానేమో అనుకుని నా ఫ్రెండ్ అక్కడ అట్లా వీడియో తీసింది. సో ముందు చెప్పిన అదే పేషెన్స్ని మీరు కంటిన్యూ చేసుకుంటూ వస్తే 10 minutesలో మనకి ఇట్లాంటి చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది అనమాట. బికాజ్ ఆల్రెడీ మనం హాట్ వాటర్ పోసినాం అండ్ కుక్డ్ చికెన్ ఇది. సో జస్ట్ ఒక 10 minutesలో రెడీ అయిపోతుంది. సో ఇందాక మనం గ్లాస్ బౌల్లో మిక్స్ చేసింది కూడా నేను అవెన్లో పెట్టేసిన. సో అది కూడా అబౌట్ టు ఎండ్. చెప్పాగా ఫ్రెండ్స్, వీజీగా చికెన్ పులావ్ అని. వీజీగా చికెన్ పులావ్ అయిపోయింది. నేనైతే లెగ్ పీస్కి బిగ్ ఫ్యాన్ని. సో అందుకని ఐ హ్యావ్ స్టార్టెడ్ విత్ లెగ్ పీస్ అనమాట ప్లేటింగ్. సో ఇక్కడ ఎవరెవరైతే లెగ్ పీసెస్కి ఫ్యాన్స్ ఉన్నారో కమెంట్స్లో చెప్పండి నాకు. మరి బిర్యానీకి మంచింగ్, సో మంచి అనియన్ అనమాట, తెల్లోల అనియన్, అందుకే అట్లా తెల్లగా ఉంది. అండ్ దెన్ ఫ్యాంటా మా దగ్గర ఉంది అదే. సో దాంతోనే కనిచేద్దాం. ఎట్లుందని అడగకండి, జంపర్ మే బంపర్ అట్లుందన్నమాట. సో ఇప్పటిదాకా నన్ను పేషెన్స్తో భరించినందుకు మీకు మెర్సీ బోకు. Please like, share and subscribe to my YouTube channel.